పోలవరం జిల్లాలో గిరిజన ప్రజల సమస్యల పరిష్కారానికి జన్ జీవన్ గరీబ్ ఉత్సవ్ కార్యక్రమం కీలక వేదికగా మారుతోంది. రంపచోడవరంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గ్రామ స్థాయిలో సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులను అభినందించారు. గిరిజన ప్రజల పలు సమస్యలతో సుదూర ప్రాంతాల నుంచి రంపచోడవరం గ్రీవెన్స్ కు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు. అయితే జన్ జీవన్ గరీబ్ కార్యక్రమం ద్వారా మండల స్థాయి అధికారులు నేరుగా గ్రామాలకు వెళ్లి అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో డివిజన్ మండల స్థాయి అధికారుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలకు చేరువగా పనిచేస్తున్న అధికారుల సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. సో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి నినాదం మేరకు జన భాగదారి గరిమా అభియాన్ లో భాగంగా మనము లాస్ట్ ఒక వారం రోజుల పాటు ప్రతి ఒక్క గ్రామానికి కూడా వెళ్ళి అధికారులంతా కూడా వెళ్ళి ఒక 7 వర్టికల్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా మన రాష్ట్రం మొత్తంలో 5,000 ఈవెంట్లు జరిగితే కేవలం మన రంపచోడవరం డివిజన్ లోనే మోర్ దాన్ 2,000 ఈవెంట్స్ చేయడం జరుగుతాం. సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి అలాగే ప్రజలందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రంపచోడవరం అనేది మనకి పోలవరం జిల్లా అనేది చాలా వన్ ఆఫ్ ద రిమోటెస్ట్ ఏరియాస్ ఉండేటటువంటి డిస్ట్రిక్ట్. సో అలాంటిది గ్రీవెన్సెస్ కి మీరు వచ్చి మీ యొక్క సమస్యలు తెలియజేసుకోవాలంటే చాలా కష్టంగా కూడుకున్నటువంటి పని. మీరు ఆ రోజు ఉన్న పనులన్నీ కూడా ఆపేసుకుని గ్రీవెన్స్ కి రావాల్సిన అవసరం ఉంటుంది. సో దీని గురించి వీటన్నిటిని ఆలోచించి మీకు ఉన్నటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో, లేకపోతే మీకు అర్హతకి తగ్గట్టుగా మీకు ఏవైతే డాక్యుమెంట్స్ కానీ లేకపోతే ఆధార్ కార్డ్ కరెక్షన్స్ కానీ ఏవైతే బెనిఫిట్స్ రావాలో వాటన్నిటిని చేర్చే విధంగా మనం ఈ జనభాగదారి కార్యక్రమం చేసాం. సో మోర్ దాన్ 2,000 పైగా మాకు గ్రీవెన్సెస్ కూడా వచ్చాయి. వీటిలో ఆల్మోస్ట్ 500-600 గ్రీవెన్సెస్ ని మనం రెక్టిఫై కూడా చేయడం జరిగింది. మిగిలిన 1,000-1,500 ఏవైతే గ్రీవెన్సెస్ పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రియారిటీలో పెట్టుకుని చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతాం. సో మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి నినాదం మేరకు